నాతో పెట్టుకోవద్దు. ఇది నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ. మీరు పైన ఉన్నారు, ఇంకో 4 ఏళ్ళు 3 ఏళ్ళు పోతే మేము పైనకు వస్తాం, అప్పుడు నేను చెప్పిన మా వాళ్ళు నా మాట వినరు. సో బీ కేర్ఫుల్. ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ అనమాట. సరే, ఆ వార్నింగ్లో చాలా తీవ్రత కనిపించింది. అంటే ఏ స్థాయిలో తమ పార్టీ కార్యకర్తలు సఫర్ అవుతున్నారు ఈ ప్రభుత్వ విధానాల వల్ల, అలాగే రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ వల్ల అనేది ఆయన ప్రధానంగా ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. అండ్ హీ హ్యాస్ టచ్డ్ అప్ ఆన్ సమ్ 360 degrees లెవెల్లోనే మొత్తం అన్నీ టచ్ చేశారు, అన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేశారు. ఈసారి ఒక డీటెయిల్డ్ మెగా ప్రెస్ కాన్ఫరెన్స్ అది. జనరల్గా ఏంటంటే ఆయన వస్తే ఏదో మాట్లాడతారు, వెళ్ళిపోతారు, ఏవో 4-5 పాయింట్స్ టచ్ చేస్తారు. వేరేజ్ ఈసారి 360 degreesలో మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలు స్పృశించారు. ముందు అసలు ఆయన ఏమన్నారో ఒకసారి ఆ వీడియో మీరు చూస్తే, అంటే చాలా మాట్లాడారు, ఆ వార్నింగ్ వీడియో ఒకసారి చూడండి. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు, ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. చూశారు కదా వీడియోలో ఆయన ఏం చెప్పుకున్నారంటే, ఈసారి నేను చెప్పిన మా వాళ్ళు ఎన్రో అన్నాడు. అంటే ఆ స్థాయిలో మేము అట్రాసిటీస్ ఫేస్ చేస్తున్నాం. ఒకవైపు రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటారు, 1000 అడుగుల గొయ్యి తీసి జగన్ అనే భూతాన్ని పాతేస్తానంటారు. ఉన్న పరిశ్రమల్ని పక్కకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇండోసోల్ని ఏదో దాని ప్లేస్ మార్చి పక్కకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాట ప్రస్తావన చేశారు. అలాగే అల్ట్రాటెక్ ఇలాంటి వాళ్ళని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతోంది? అలాగే తాను ఏడాది కాలంలో చేపట్టిన రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు అండ్ విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమాలు అన్నీ ప్రధానంగా ప్రస్తావన చేస్తూ ఒక్కొక్క దానికి సంబంధించి ఏకరువు పెట్టారు. వినుకొండలో ఫస్ట్ పరామర్శ, వాళ్ళ పార్టీ కార్యకర్తని హత్య చేస్తే పరామర్శకు వెళ్ళిన దగ్గర నుంచి సబ్సీక్వెంట్గా గుంటూరు మిర్చి యార్డు, అలాగే ఆ తర్వాత అనంతపురం జిల్లా రాప్తాడు, తర్వాత ప్రకాశం జిల్లా పొదిలి, అండ్ ప్రకాశం జిల్లా అయిపోయిన తర్వాత పల్నాడు జిల్లా రెంటపాళ్ళ, అక్కడ దాని తర్వాత చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం. పొగాకు, మిర్చి, పొగాకు, మామిడి ఈ రైతుల్ని పరామర్శించారు. రేపో మాపో చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా వివరించారు. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తోంది. ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అలా పోయినందుకు పోలీసులను సహకరించద్దు అని చెప్పి Z+ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విత్డ్రా చేసినాడు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైనే కేసు పెట్టినారు. రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. రాఫ్తాడ్ నియోజకవర్గం, అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడ్ వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. ఇప్పటిదాకా ఏంటి ఆయన మాట్లాడింది? ఆయన జైళ్లలో ఉన్న తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళకి సంఘీభావంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు.
వెళ్ళారు, పరామర్శించారు, జనం పోటెత్తారు. ఆ జనాన్ని అసాంఘిక శక్తులని ప్రభుత్వం చెబుతోందని చెప్పి మండిపడ్డారు. 15,000 మంది అసాంఘిక శక్తులు ప్రభుత్వం దృష్టిలో. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడే వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళ సంగతి ఏదో ప్రభుత్వం తేల్చబోతుంది. అలాగూ డీజీపీ గారు దాని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం చూసాం. మొన్నటి దాకా ఏంటంటే ఆవేశంతో, ఆగ్రహంతో మా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని మీరు ఇబ్బందుల పాలు చేస్తారా అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఒక కన్స్ట్రక్టివ్ వేలో తాను ఏడాది పాటు చేసిన కార్యక్రమాలన్నీ ఏకరువు పెట్టి ప్రతి పేదవాడి వెనక, ప్రతి రైతు వెనక తానున్నానని, ఎక్కడ కూడా ఆయన ఇదివరకు తరచూ ఉపయోగించే ఒక మాట ఉండేది, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. ఇవాళ అందరినీ కలుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కింద ట్యాగ్ లైన్లో అందరూ వాడనే కాన్సెప్ట్ తోటి వచ్చాడు. తాను పరిమిత సెక్షన్స్కి, అంటే వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్స్ ఎట్లా ఆలోచిస్తాయంటే, వాళ్ళు ఉండేది 7%, 8% అయినా సరే మమ్మల్ని ఇగ్నోర్ చేస్తాడా ఈ పెద్ద మనిషి అని ఆలోచించే వాళ్ళకి ఉండే అలాంటి అప్రహెన్షన్స్ అన్ని పక్కన పెట్టేయడం కోసం ఆయన ఏం చేశాడంటే పరిమిత సెక్షన్స్ అనే కాన్సెప్ట్ తీసేసి అందరి వాడుగా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేశాడు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది, జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళటం మొదలెట్టిన తర్వాత ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ అప్పుడు యాత్ర చేశాడు, పాదయాత్ర. ఆ తర్వాత మళ్ళీ జనంలోకి వెళ్ళటం మొదలెట్టిన తర్వాత పల్స్ పట్టుకున్నారు. ఓహో ఇదన్నమాట జనం గుండెల్లో మనం ఇంకా ఉన్నాం. సో ఆ కనెక్టివిటీ, ఆ బాండేసి తెగిపోకూడదు, నేరుగా కనెక్ట్ అవుతాను. అందుకనే మొన్న ఈ మధ్య మాట్లాడినప్పుడు కూడా సోషల్ మీడియా వారియర్స్ గురించి మాట్లాడుతూ మీ చేతిలో ఉండే పెన్నే మీ గన్ అన్నారు ఆయన. హీ హాజ్ ఐడెంటిఫైడ్ ద ఇంపార్టెన్స్. నేరుగా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాడు, దానికి కావాల్సిన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. 10,000 పంచాయతీల్లో ఆయన పర్యటించబోతున్నాడు 2 ఏళ్ల తర్వాత. అదే మాజీ మంత్రి పేర్ని నాన్నగారు మొన్న మధ్య ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ముందస్తుగా ప్లీనరీ పెట్టుకోబోతున్నారు. సో పార్టీని కంప్లీట్గా రీవ్యాంప్ చేయబోతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కొత్త ముఖాలను ఆయన పరిచయం చేయబోతున్నాడు. యంగ్ బ్లడ్ రాబోతోంది. ఆ యంగ్ బ్లడ్ ద్వారా ఏం చేయించాలనుకుంటున్నాడు? ఆ 10 మందిలో జల్లెడ పట్టి మళ్ళీ 3 అసెంబ్లీ సెగ్మెంట్లో రకరకాల బాధ్యతలు అప్పచెప్తూ వాళ్ళల్లో ఒకళ్ళని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకళ్ళని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన తయారు చేసుకోబోతున్నాడు. సో ఇంత జరుగుతోంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్పష్టంగా కనిపించింది. అండ్ మొన్నటి వరకు ఏదో పిచ్చాపాటి ఆరోపణలు, విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈసారి కాంక్రీట్గా ఒక్కొక్క అంశం తీసుకున్నారు. ఒక్కొక్క అంశం మీద మాట్లాడుకుంటూ ఇండస్ట్రీస్ మీద మాట్లాడారు, రైతుల మీద మాట్లాడారు, అలాగే విద్యార్థులకు సంబంధించిన ఫీ రీయింబర్స్మెంట్ మీద మాట్లాడారు, ఇంకా ఇరిగేషన్ మీద మాట్లాడారు, ఇంకా బోల్డన్ అంశాలు ఆయన స్పృశించాడు. యువత, మహిళలు, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటి మీద కూడా మాట్లాడారు. ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే, తాను మారిపోయిన జగన్ 2.0ని చూడటం కోసం 2029 దాకా ఆగక్కర్లేదు, 2025లోని మీరు చూడొచ్చు అనే ఇండికేషన్ నేరుగా ఇచ్చారు. రైట్. మరి ఆయన చుట్టూ ఉన్న కోటరీ వాళ్ళని దాటి ఆయన్ని జనంలోకి అనుమతిస్తుందా? ఖచ్చితంగా అనుమతించి తీరాల్సిన ఒక ప్లాట్ఫామ్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా జనంతో కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆయన నేరుగానే ఇంటరాక్ట్ అవుతాడు. సో ఈ మధ్యలో ఎవరు ఉండరు ఇంకా. అంటే కోటరీ అనేది కేవలం అడ్మినిస్ట్రేటివ్ పర్పసే కానీ ఆయన్ని చేరుకొని ఆయనతో మాట్లాడుకునే వాళ్ళకి అగడతలు సృష్టించాలనుకుంటే మాత్రం కుదరదనేది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అండ్ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే కంప్లీట్ చేంజ్ ఓవర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్పు కనిపిస్తుంది. ప్రతి ఒక్క అంశం మీద సునిశ్చితంగా కంప్లీట్ నాలెడ్జ్ పెట్టుకుని ఆయన మాట్లాడారు. సరే, మాస్ కోసం మాట్లాడాల్సినవి కొన్ని ఉంటాయి, అవి మాట్లాడారు. రపరపా గురించి వాళ్ళు చేసిన వ్యాఖ్యానాల మీద ఈయనేం మాట్లాడారో అది కూడా మీరు చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ గ్రోత్, దానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఆయన ఇచ్చారు. మేమేం చేసాం మా ప్రభుత్వంలో, మీరేం చేస్తున్నారు మీ ప్రభుత్వంలో అని చెప్పి నిలదీస్తున్నారు. ఒక లెంతీ ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియా కాన్ఫరెన్స్లో హీ స్పోక్ ఎట్ ఎ లెంత్, చాలా డీటెయిల్గా మాట్లాడారు. అండ్ కన్వే చేయాలనుకున్నది, అలాగే వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వస్తున్న నెగటివ్ నెరేషన్స్ని కట్టైల్ చేయడానికి నేరుగా ఆయనే రంగంలోకి దిగాడు. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఆ వ్యవస్థలో చోటు చేసుకుంటాయో, ఇంకా ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ పాజిటివ్
డెవలప్మెంట్ అనే దిశగా ఆయన ఏం చేస్తారు, ఎలా ఆలోచన చేస్తారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు.